వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్. నేను తిరుపతి జిల్లా పీడిఎస్లో కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు వెంకటగిరి టౌన్లో విద్యార్థులంతా కూడా పీడిఎస్లో ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి 6,400 బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి, అలాగే అడ్మిషన్స్ ఈ పాటికి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతూ ఉంటే ఇప్పటికీ నోటిఫికేషన్ లేదు కనుక డిగ్రీ అడ్మిషన్స్ వెంటనే ప్రారంభించాలని చెప్పి, అలాగే పెరుగుతున్న మెస్ ఛార్జీలకి అనుగుణంగా మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలని చెప్పి ఈ ప్రధానమైన ఈ 3 డిమాండ్ల కోసం విద్యార్థులందరం ఈ రోజు ఏకమయ్యి ఇక్కడ నిరసన ధర్నా అయితే యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు అందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి పీజీ విద్యార్థులతో సహా అందరికీ మేము ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాము, మీరందరూ ప్రైవేటు కార్పొరేటు విద్యార్థులతో సమానంగా మీరు కూర్చొని ఇంగ్లీష్ మీడియం విద్యలు చదవచ్చు అని చెప్పి ఆ రోజు ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది. ఈ రోజు చూస్తే దాదాపు 2 సంవత్సరాల పాటు ఫీజులు పెండింగ్లో ఉండడం జరుగుతుంది. దీంతో తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక ముప్పు తిప్పలకు గురవుతున్న పరిస్థితి ఈ రోజు ఉంది. ప్రైవేట్ యాజమాన్యం కూడా మీరు ఫీజులు కట్టకపోతే మేము సర్టిఫికేట్లు ఇవ్వము, మేము టీసీలు ఇవ్వము అని చెప్పి, హాల్ టికెట్లు ఇవ్వము అని చెప్పి విద్యార్థులను కూడా ఎన్నో ముప్పు తిప్పలకు గురి చేస్తున్నారు. కనుక ఈ పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, ఈ డిగ్రీ అడ్మిషన్స్ను వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము విద్యార్థి సంఘంగా ఈరోజు వెంకటగిరి టౌన్లో డిమాండ్ చేస్తున్నాం. నేను వెంకటగిరి పట్టణ పీడిఎస్ఓ నాయకుడిని. ఈరోజు వైష్ణవి ఈఎస్ఎస్ మరియు విశ్వోదయ డిగ్రీ కాలేజీలు విద్యార్థులంతా మేమంతా కలిసి వచ్చి ఇక్కడ ర్యాలీగా కలిసి వచ్చి క్రాస్ రోడ్ వద్ద మేము ధర్నా కార్యక్రమాన్ని చేపట్టుకోదలుచుకున్నాం. ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే గత 2 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ అందించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పీజీ విద్యార్థులతో సహా మేము ఫీజు రీయింబర్స్మెంట్ని ఇస్తామని చెప్పని హామీ ఇచ్చింది. అదే అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఇది ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లించకుండా, అలాగే ఇప్పుడు హాస్టల్స్లో చూసుకుంటే ఒక విద్యార్థికి స్కాలర్షిప్ కింద 1600 మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడు ధరలు చూసుకుంటే ఎంతో మండిపోతున్నాయి. పెరుగుతున్న ధరల కారణంగా 1600 కాకుండా ఈ స్కాలర్షిప్లను ఇంకా ఇంక్రీజ్ చేసి వాళ్ళని పీడిఎస్ఓ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పని పీడిఎస్ఓ ఈరోజు గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఒక క్వార్టర్కు 700 కోట్లు మరియు పల్లి వసతి దీవెన కింద 1,100 కోట్లు రావాలా. అలాగే ఒక సంవత్సరానికి 300-900 కోట్లు రావాల్సి ఉండగా 2 సంవత్సరాలు కలిపి 7,800 కోట్లు రావాల్సి ఉండగా కేవలం మన ప్రభుత్వం 1,400 కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. ఇంకా ఈ 6,400 కోట్లు ఏమి చేసింది? ఈ డిగ్రీ అడ్మిషన్లు స్టార్ట్ కాలేదు. విద్యార్థులు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులు బాగా చదువుకొని చైతన్యవంతులయ్యి సమాజానికి మంచి చేయాల్సిన విద్యార్థులని ఇలా అడ్డుకుంటే ఎలా, ఇలా గందరగోళం పెట్టి ఎలా అని చెప్పని పీడిఎస్ఓ గట్టిగా ప్రశ్నిస్తుంది. ఈ డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించి అలాగే ఈ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పని పీడిఎస్ఓ గట్టిగా డిమాండ్ చేస్తుంది.